వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజయం సాధించడానికి ఒక నవరత్నాలు అనే ఒక 9 సూత్రాలు మనం తప్పనిసరిగా పాటించాలి అన్నది ఏర్పాటు చేసుకున్నాం. సో ఒక గ్రాడ్యుయేషన్ అయిన అభ్యర్థి తన జీవిత కాలంలో ఐఏఎస్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా బ్యాంకింగ్ రంగం ఇతరాత్ర వాటిపైన పరీక్షలు రాసి ఖచ్చితంగా ఒక ఉద్యోగం సాధించాలనే కోరిక ఉంటుంది. కానీ ఆ కోరిక అనేది బర్నింగ్ డిజైర్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా సాధించాలి లేదా దాన్ని ఖచ్చితంగా ఆ కలను నెరవేర్చుకోవాలి అన్న పద్ధతులు చేరుకోవడానికి ఒక 9 అంశాలు మనకు ఖచ్చితంగా ఉండాలి. సో ఈ 9 అంశాలు కనుక మీరు వంట పట్టించుకుంటే ఎలాంటి పరీక్షనైనా మనం ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. ఈ 9 అంశాలను నేను నవరత్నాలు అని పిలుస్తాను. ఈ నవరత్నాలు ఏంటి అన్నది కనుక మనం చూస్తే, మొట్టమొదటగా మీరు ఏ ఎగ్జామ్ రాయాలని నిర్ణయించుకున్నారు, అది గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్ సర్వీస్ ఎగ్జామా, బ్యాంకింగా, స్టాఫ్ సెలక్షన్ కమిషనా, ఆర్ఆర్బియా, ఏ ఎగ్జామ్ అన్న దానికి సంబంధించింది ముందు మీరు డిసైడ్ అయిన తర్వాత, ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్, అలాంటి సందర్భాలలో మీరు నేను ఇందాక చెప్పిన బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వైపు వెళ్తే కొంచెం ఎర్లీగా రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు లాంగ్వేజ్లో మంచి గ్రిప్ ఉండి జనరల్ స్టడీస్ పట్ల ఆసక్తి కనుక ఉంటే ఆ టైంలో మీకు ఈ యొక్క సివిల్ సర్వీస్ లేదా గ్రూప్ 1, గ్రూప్ 2 వంటివి ఈజీగా వచ్చే అవకాశం పెరుగుతుంది. అయితే దేన్ని రాయడానికి మీరు వెళ్తున్నారు అన్నదాన్ని చూసినప్పుడు దానికి సంబంధించిన ఎగ్జామ్ నేచర్ ఒకటి ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. దీన్నే నేను ఏమన్నానంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అన్నది. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ పద్ధతి ఉందా, లేకపోతే ఓన్లీ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్ తోటి ఉద్యోగాన్ని ఇస్తారా, మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉందా, లేకపోతే జనరల్గా ఓన్లీ మనం కరెక్ట్ చేసిన ఆన్సర్లకు మాత్రమే ఎవాల్యుయేషన్ చేసి ఆ మార్కులు డైరెక్ట్గా ఇచ్చేస్తారా అంటే ఆ ఎగ్జామ్ యొక్క విధానం ఒకటి మనకు తెలియాలి. 2, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో మరొక అంశం ఏంటంటే ఎలాంటి ఎగ్జామ్, మీకు ఇందాకే చెప్పాను, ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్లో ఉన్నాము అంటే ఆ టైంలో మనం ఎటువైపు వెళ్ళాలి. జనరల్ స్టడీస్ మీద మనకు మంచి ఆసక్తి ఉంటే, జనరల్ స్టడీస్ అంటే ఏంటంటే కొన్ని కోర్ సబ్జెక్ట్స్ కనిపిస్తాయి, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ వంటివి ఉన్నాయనుకోండి. ఆ 4గింట్లో మనకు నాలెడ్జ్ కనుక ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనం ఈ యొక్క మిగతావి అంటే ఆర్ట్ అండ్ కల్చర్ కానీ, ఎన్విరాన్మెంట్ పార్ట్ కానీ, తర్వాత మిగతా డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నా కానీ దానికి అనుసంధానం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో తెలుసుకోవాలి. ఈ ప్యాటర్న్ తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన గైడెన్స్ అనేది మనకు నియర్ బై అవైలబిలిటీ ఉందా లేదా అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం దాన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు గైడెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. గైడెన్స్ ఎవరిస్తారు, ఎక్కడిస్తారు, అది ఎలా ఉంటుంది అన్నదాన్ని కనుక చూసినప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అంటే ఈ ఆధునిక కాలంలో ప్రతి ఇంటికి మారుమూల ప్రాంతానికి కూడా ఈ యొక్క బ్రాడ్ బ్యాండ్ రూపంలో ఇంటర్నెట్ సౌకర్యం అనేది మనకు వచ్చింది. మీరు హైదరాబాదులో ఉన్నా, అనకాపల్లిలో ఉన్నా, అలహాబాదులో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా మీకు యాక్సెసిబిలిటీ అనేది ఒకటి వచ్చింది. ఆ యాక్సెసిబిలిటీని ఒకదాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్తాను. 2వది ఏంటంటే ఈ యొక్క గైడెన్స్ నిజంగా చాలా క్వాలిటీ అండ్ క్వాంటిటీ 2 కావాలి అనుకున్నప్పుడు నియర్ బై మీకున్న సమీపంలో ఒక పట్టణానికో నగరానికో వెళ్ళి నేరుగా ఒక కోచింగ్ సెంటర్లో చేరి డైరెక్ట్ యాక్సెస్ తోటి మనం పొందడం అనేది 2వ మెథడ్గా కనిపిస్తుంది. సో ఇది తర్వాత ఒక పట్టణానికి వెళ్ళి ఎక్కువ కాలం ఉండలేక 5-6 నెలలు లేదా సంవత్సరం లోపు మన కోచింగ్ ముగించుకొని తిరిగి మన గ్రామానికో లేదా పట్టణానికో వెళ్తే అక్కడ ఎలా పొందాలి అంటే మనకు ఆన్లైన్ సౌకర్యం ఎక్కడి నుంచి ఉన్నా ఏ పట్టణంలో చూసినా ఒక డిగ్రీ కాలేజ్ అనేది ఉంటుంది, లేదా అక్కడ ఎవరో ఒకరు సక్సెస్ అయిన క్యాండిడేట్ ఉంటాడు. ప్రతి పట్టణంలో ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ ఏదో ఒక ఆఫీసర్ ఈ పద్ధతిలో పరీక్ష రాసి వచ్చిన వాళ్ళే ఉంటారు. వాళ్ళ సలహాలు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి అని చెప్తాను. ఇది 3 రకాలుగా ఈ యొక్క గైడెన్స్ని మీరు పొందవచ్చు అని చెప్తాను. కానీ ఆ ఎన్నుకునేటప్పుడు గైడ్ ఎవరైతే ఉన్నారో, ఆ మెంటార్ ఎవరైతే ఉన్నారో సరిగ్గా ఖచ్చితంగా ఆయన కనుక క్వాలిటీ ఉంటే మీరు లక్కీ పర్సన్. ఒకవేళ ఆయన దగ్గర క్వాలిటీ లేదు అంటే రియల్లీ యువర్ ద అన్ఫార్చునేట్ ఫెలో ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఇందులో ఎటువంటి మనకు ఎజిటేషన్ లేకుండా మాట్లాడుకునే అంశం. ఎందుకు చెప్తానంటే
మీరు స్కూల్లోనో కాలేజీలోనో ఏదో ఒక రోజు ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళి ఉంటారు. ఆ ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు ఒక టెంపుల్ చూడడానికి వెళ్ళారు. ఎగ్జాంపుల్ మీరు 1000 స్తంభాల గుడో, లేపాక్షి గుడియో, లేకపోతే ఇంకొకటో. అక్కడ ఆ గైడ్ గనక నాలెడ్జ్ కరెక్ట్ ఉంటే మీకు చెప్పే విషయం చాలా స్పష్టంగా ఉంటుంది. లేదు అంటే లేదు, ఖచ్చితంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్ వాట్ ఎవర్ ద ఇష్యూ. నేను ఒకసారి వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న గైడ్ ఈ దేవాలయాన్ని ఔరంగజేబు ధ్వంసం చేశాడని చెప్పాడు. నిజానికి అది ఎప్పుడో అల్లావుద్దీన్ ఖల్జీ, మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోనే ధ్వంసం జరిగింది. కానీ ఒక 400-500 తర్వాత ఇది జరిగినట్లుగా చెప్పి నన్ను మిస్గైడ్ చేసే ప్రయత్నం చేశాడు. సరే, నాకు కొంత అవేర్నెస్ ఉండడం జరిగింది, నేను దాన్ని రెక్టిఫై చేసుకోవడం లేదా వారికి కూడా చెప్పడం అనేది జరిగిన విషయం వేరు. కానీ నిజంగా ఆ సబ్జెక్టు మీద తెలియని వారు వెళ్ళినప్పుడు వాళ్ళు పొందే జ్ఞానం ఏంటి? ఖచ్చితంగా ఒక ఫాల్స్ నాలెడ్జ్. ఈ ఫాల్స్ నాలెడ్జ్ అనేది తప్పకుండా వాళ్ళకి ఏమిస్తుంది? నెగిటివ్ రిజల్టే ఇస్తుంది, నెగిటివ్ రిజల్ట్. కాబట్టి ఇది ఒకటి. మూడవది చాలా ప్రధానమైందని చెప్తాను, ఇదేంటంటే క్వాలిటీ మెటీరియల్. ఈ క్వాలిటీ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? క్వాలిటీ మెటీరియల్ అంటే ఏంటి అన్నది కనుక మనం చూస్తే, ముందు ఏదైతే సిలబస్ సంబంధితమైంది ఉందో ఆ సంబంధితమైన సిలబస్కు సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను మీరు పొందుపరచుకోవాలి. ఆ యొక్క పుస్తకాలు అనేవి మీకు ఉండాలి. దాని తర్వాత ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ ఇచ్చిన మెటీరియల్ కొంత క్వాలిటీ ఉంటే పర్వాలేదు, కొంత ఉపయోగం. కానీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అనేటివి కాకుండా చౌకబారు పుస్తకాలను కనుక మీరు చదివితే రిజల్ట్ ఖచ్చితంగా నెగిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి, మీరు తెలుసుకున్నది ఎగ్జామ్ ప్యాటర్న్. 2, గైడెన్స్ పొందారు. 3, క్వాలిటీ మెటీరియల్ చదివారు. దాని తర్వాత ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ అనేది ఒకటి చేయాలి. మనం సచిన్ టెండూల్కర్ అయినా, లియాండర్ పేస్ అయినా, రోహన్ బొప్పన్న అయినా, సానియా మీర్జా అయినా, సైనా నెహ్వాల్ అయినా, పివి సింధు అయినా, జస్ప్రీత్ బుమ్రా అయినా స్పోర్ట్స్ పర్సన్స్ నే తీసుకున్నారు. అదే విధంగా ప్రతి సంవత్సరం సివిల్ సర్వీస్ కానీ, ఐఐటి కానీ, ఆ క్యాట్ ఎగ్జామ్ లో కానీ వాళ్ళు ఈ ర్యాంకులు పొందుతున్న వాళ్ళందరూ కూడా ఈ పై మూడింటిని చేసిన తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నారు. టెండూల్కర్ లాంటి వాడు కూడా ప్రతిరోజు ఉదయం లేసి ప్రాక్టీస్కి వెళ్ళేవాడు. ఈ రోజున విరాట్ కోహ్లీ కూడా ప్రతిరోజు ఉదయం లేసి ప్రాక్టీస్కి వెళ్తాడు. ఆ ప్రాక్టీస్ అనేది జనరల్గా మనం అంటున్నాం కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది. ఈ ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా మనం పొందాలి. ఇది ఈ అనుభూతిని కనుక పొందకపోతే మనం మిస్టేక్స్ అనేటివి ఎక్కడ చేస్తున్నామో తెలియదు, మనం ఆ మిస్టేక్స్ని ఎలా తగ్గించుకుంటున్నామో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది ఒకటి ముఖ్యమైన దానిగా నేను చెప్తాను. తర్వాత ఖచ్చితంగా మీరు ఒక షెడ్యూల్ వేసుకోవాలి. ఈ యొక్క గైడెన్స్ ఎప్పటి వరకు పూర్తి చేసుకోవాలి, మెటీరియల్ సిలబస్ ని ఎంతవరకు చదవాలి, ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి, ఏ రోజు ఎంతెంతగా దీన్ని చదవాలి అన్నది కనుక మీరు వేసుకుంటే ఖచ్చితంగా ఆ షెడ్యూల్ ప్రకారం మీరు చదివితే గ్యారంటీగా సక్సెస్ వస్తుంది. ఎట్లా ఉంటుంది ఆ షెడ్యూల్ అన్నది చూస్తే, డైలీ షెడ్యూల్, వీక్లీ షెడ్యూల్, ఫోర్ట్ నైట్ షెడ్యూల్ అండ్ మంత్లీ షెడ్యూల్. ముందు మీరు డైలీ షెడ్యూల్ వేసుకోండి, ఒక వారానికి సంబంధించింది. ఈ సోమవారం నాడు నేను ఇంతవరకు చదువుతాను, మంగళవారం ఇంత, శనివారం ఆదివారానికి వచ్చిన తర్వాత మీరు 7 రోజుల్లో అనుకున్నది చదివారా అన్నది ఒకసారి రివ్యూ చేసుకోండి. ఆ రివ్యూ చేసుకొని రివైవ్ కూడా చేసుకోండి, సమీక్ష చేయండి. మీ యొక్క ప్రణాళికలో ఏమైనా లోపాలు దోషాలు ఉంటే వాటిని సరిదిద్దుకోండి. ఇది ఒక ప్రధానమైన దానిగా చెప్తాను. అదే విధంగా ఈ షెడ్యూల్ ఫాలో అయ్యేటప్పుడు దీనికి ఇంటర్ రిలేటెడ్ గా కనిపించేటట్టుగా గ్రూప్ డిస్కషన్, క్వాలిటేటివ్ ఫ్రెండ్స్ తోటి మనం కనుక ఒక సబ్జెక్ట్ ను మాట్లాడుకోగలిగితే ఖచ్చితంగా మన నాలెడ్జ్ ఎక్స్పాన్షన్ అయ్యే పరిస్థితి జరుగుతుంది. అది మీ అందరికి తెలిసిందే. మీ యొక్క నాలెడ్జ్ అనేది పెరిగేదే తప్ప పోయేది కాదు అన్నది నేను చెప్తున్నాను. ఎక్స్చేంజ్ చేసుకోండి. చాలా వరకు మనకున్నది ఏంటంటే, మీకున్న కొన్ని టెక్నిక్స్ వేరే వాళ్ళకి చెప్పమని నేను కోరడం లేదు, కానీ ఉన్న సబ్జెక్ట్ను ఒకరిదొకరు, మేబీ యు ఆర్ గుడ్ ఇన్ జోగ్రఫీ, యువర్ ఫ్రెండ్ గుడ్ ఇన్ బయాలజికల్ సైన్స్, యు ఆర్ గుడ్ ఇన్ పాలిటీ, యువర్ ఫ్రెండ్ గుడ్ ఇన్ ఎన్విరాన్మెంట్. సో అప్పుడు ఏమవుతుంది, ఒకరిదొకరు చెప్పుకోవడం వల్ల మీ సొంత బాగా గ్రిప్ ఉన్న సబ్జెక్ట్లో ఒక మార్కు పెంచుకోవచ్చు. మీరు వీక్ ఉన్న దాంట్లో కూడా మీ మిస్టేక్స్ తగ్గిపోవడం వల్ల ఒక మార్కు పెరిగే అవకాశం ఆబ్వియస్గా వస్తుంది. సో ఇది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు గ్రూప్ డిస్కషన్ అనేది. స్టే పాజిటివ్. రిజల్ట్స్ అనేది వచ్చిన తర్వాత పాజిటివ్ చెప్పట్లేదు. మనం ప్రిపరేషన్ అయ్యే టైంలోనే చాలా మందికి చాలా అపోహలు వస్తాయి, మన మీద మనకు కూడా ఒక నమ్మకం కోల్పోయే పరిస్థితి. ఇంటర్మీడియట్లో 50% అయ్యా, బీటెక్లో 60 లేదు, ఈయన ఐఏఎస్ అవుతాడా? ఐఏఎస్ అవ్వడానికి బీటెక్లో 60%కి ఎటువంటి సంబంధం లేదు. ఐఐటిలో చదివావా లేకపోతే మామూలు ఒక ఓపెన్ యూనివర్సిటీలో చదివచ్చావా అన్న దానికి కూడా సంబంధం లేదు. ఎవరైతే
ఈ ఎగ్జామ్ సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన దానిపైన ఔపోషాన పడతారో వారికి మాత్రమే ఈ యొక్క సక్సెస్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది. స్టే పాజిటివ్. సో అది మీరు మైండ్లోకి రానియకండి. ఆ నెగిటివ్ థాట్ అనేది రాకూడదు. మనిషిని చంపేది భయం అంతే తప్ప వాడి యొక్క నిజమైన సమస్య కాదు చంపేది. మనం ఇటీవల కాలంలో కొంచెం బ్యాడ్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నా సాహసం చేసి. చాలా వరకు మనకు ఒక COVID-19 వచ్చినప్పుడు వ్యాధి కంటే వ్యాధి వల్ల భయపడి చనిపోయిన వారి సంఖ్యనే ఎక్కువ ఉందన్నది మనం చూసాం. మైట్ బి హార్ట్ అరెస్ట్ వల్లనో లేకపోతే XYZ ఏదైనా కావచ్చు. కాబట్టి ఆ నెగిటివ్ థాట్స్ రాకుండా ఎటువంటి పరిస్థితులు కూడా మనం పాజిటివ్గా ఉండాలి. మరొకటి హెల్దీ, సమయానికి నిద్రపోవాలి, మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మనకు గౌతమ బుద్ధుడు ఈ బౌద్ధ ప్రవచనాలలో చెప్పేటప్పుడు అష్టాంగ మార్గాన్ని చెప్తాడు. మన మంచి ఆలోచన, మంచి చూపు, మంచి యోగా, మంచి మెడిటేషన్, మంచి ఆహారం, మంచి స్నేహితులు ఏ విధంగా అయితే మనని పాజిటివ్ సైడ్గా ఉంచడానికి అవుతుందో యువర్ హెల్త్ ఇవన్నీ సరిగ్గా ఉంటేనే నీ యొక్క పాజిటివ్ సైడ్ అనేది పెరిగిపోతుంది. ఇదే కాకుండా మధ్య మధ్యలో కొన్ని బ్రేక్స్ కూడా అవసరం పడతాయి. డైలీ షెడ్యూల్లో బ్రేక్స్ కావచ్చు, వీక్లీయో ఫోర్ట్నైట్కో బ్రేక్ కావచ్చు. 15 రోజులకు షెడ్యూల్ పెట్టుకోండి. 14 రోజులు బాగా చదవండి, 15వ రోజు మీకు నచ్చింది తినండి, సినిమాకి వెళ్ళండి, లేదా ఎక్కడైనా పిక్నిక్ కూడా వెళ్ళండి. బట్ 16th డే అగైన్ యూ షుడ్ కమ్ ఇన్ టు ద గ్రౌండ్. నువ్వు రావాల్సిన దగ్గరికి మాత్రం ఖచ్చితంగా వస్తేనే దాని యొక్క ప్రాధాన్యత ఉంటుంది తప్ప లేకపోతే ఉండదు. సో ఈ యొక్క నవరత్నాలు అని పిలువబడే 9ని కనుక మీరు అలవర్చుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్, గైడెన్స్, క్వాలిటీ మెటీరియల్, ప్రాక్టీస్, షెడ్యూల్, గ్రూప్ డిస్కషన్, స్టే పాజిటివ్, హెల్తీ అండ్ టైం బ్రేక్స్, ఆ యొక్క బ్రేక్స్ తోటి మీరు విజయాన్ని సాధిస్తారు అని నేను నమ్ముతున్నాను. అది సాధ్యం. అనేక మంది విజేతల నుంచి ఇది క్రోడీకరించుకున్నది అని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. విష్ యూ గుడ్ లక్.